లేదా? ఇది అంటే షూటింగ్ లో అదే లేదు, చిన్న ఫైట్ సీక్వెన్స్ లో అది అది ఏర్పడిందనే విషయం అప్పుడు కూడా తెలియదు. సో కొన్ని నెలల తర్వాత బయటకు వచ్చింది అంటే అది చిన్న బోన్ ఎక్స్టెన్షన్ ఉంది, సర్జరీ జరిగింది. సో ఆ పెయిన్ ఇంకా ఉంది, ఇంకా తగ్గలేదు. సో అది సినిమాలో ఏం జరగలేదు. టీజర్ ఎంటర్టైనింగ్ ఉందండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లైక్ ప్రొడ్యూసర్ అనే వారికి ప్రతి సినిమా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఆల్రెడీ మీరు 2 ఫిల్మ్స్ చేశారు, ఇది చేస్తున్నారు. సో ఆ సినిమా నుంచి ఏం నేర్చుకున్నారు, ఈ సినిమాతో ఏం తెలుసుకున్నారు? అంటే సినిమా అనేది చాలా పెద్ద ప్రాసెస్. ఆబ్వియస్లీ కంప్లీట్లీ న్యూ ఫీల్డ్. ఫ్రమ్ స్క్రిప్ట్ సెలెక్షన్ దగ్గర నుండి తీసేదాకా ఒక ఎత్తు, తీసింది రిలీజ్ చేయడం ఒక ఎత్తు. సో ప్రతి ఫేజ్లో లర్నింగ్ ప్రాసెస్. అసలు ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫిలిం అండ్ రిలీజింగ్ ద ఫిలిం అనేది బై అబ్జర్వింగ్. బిగ్ ఫిలిమ్స్ అయితే ఎలా వస్తున్నాయి, స్మాల్ ఫిలిమ్స్ ఎలా వస్తున్నాయి, మీడియం రేంజ్ ఫిలిమ్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ మ్యాటర్స్. స్క్రిప్ట్ అనేది డెఫినెట్గా ఆడియన్స్కి ఎంగేజింగ్గా ఉంది అని అంటే దే ఆర్ లిఫ్టింగ్ ద ఫిలిం. బట్ ఇప్పుడు ఏంటంటే సెవరల్ మీడియా వచ్చినాయి కాబట్టి మూవీ చూడడానికి ఆప్షన్స్ పెరిగినాయి. దే కెన్ చూస్ థియేటర్ ఆర్ దే కెన్ చూస్ ఓటీటీ. కొన్ని ఏంటంటే థియేటర్ కోసం ప్రిపేర్ అయ్యే ఫిలిమ్స్ కూడా ఉంటాయి. సో నేననేది ఏంటంటే సినిమా ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్లీ విల్ గెట్ ఫ్రమ్ థియేటర్. ఎక్కువ మంది థియేటర్కే వచ్చి చూడాలి అనేది ఇది. నౌడేస్ ఇప్పుడు స్మాల్ ఫిలిమ్స్ కూడా టికెట్ ప్రైస్ కంఫర్టబుల్గా రీసెంట్గా వచ్చినవి కూడా 99 రూపీస్ టికెట్ ప్లానింగ్ అనేది కూడా పెట్టి కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇట్ విల్ బి మోర్ ఎంకరేజింగ్ కమింగ్ డేస్లో. నేను అనేది ఇంకా మంచి ఫిలిమ్స్ అయితే వస్తారు అనేది నా పర్సనల్ ఫీలింగ్. సో సో అంతే. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అండ్ సుమతి శతకం ఎంటైర్ టీమ్కి మీడియా తరఫున బెస్ట్ ఆఫ్ లక్. చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ ఎంతో కష్టపడి ఎన్నో కళలు కానీ ఈ సినిమా గురించి ఎంతో బాధలు పడి ఉంటారు ఈ ప్రోడక్ట్ని బయట తీసుకురావడానికి. సో ఐ రియల్లీ గాడ్ మస్ట్ బ్లెస్ యూ. గ్రేట్ బ్లాక్ బస్టర్. అందరి వల్ల ఒక కొత్త టీము ఇండస్ట్రీ వస్తుంది. ఎస్పెషల్లీ రియల్లీ కంగ్రాచులేట్ యూ కొత్త వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి ఐ రియల్లీ గ్రేట్. ఇప్పుడు డైరెక్టర్ గారికి ఒక క్వశ్చన్. మీరు ఇప్పుడు సుమతి శతకం టైటిల్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. సుమతి శతకం నుంచి మీరు ఏం క్యారీ చేయబోతున్నారు ఈ సినిమా? అంటే సార్ ఇది సుమతి అని ఒక అమ్మాయి లాంటి మామూలు అమ్మాయిలకే ఒక అమ్మాయిగా 10 సార్లు పడితే కానీ పడదు. అలానే ఒక మామూలు అమ్మాయిని కాలే 10 సార్లు పడితే కానీ పడాలి. అలాంటి సుమతి లాంటి ఒక అందమైన అమ్మాయిని కాలంటే కనీసం 100 సార్లు పడాలి కదండి. ఓకే. సో అలాంటి 100 సార్లు పడి పడగొట్టి కాబట్టి సుమతి శతకం పెట్టాం సార్. ఓ చాలా మంచి బ్రహ్మాండంగా పెట్టారు సినిమా. థ్యాంక్ యూ సార్. ఐటమ్ చాలా బ్రహ్మాండంగా ఉంది సుమతి శతకం అనేది. థ్యాంక్ యూ సార్. మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు. వెరీ గుడ్. ప్రొడ్యూసర్ గారు, మీరు అంటే ఇప్పుడు 2 సినిమాలు చేసి 3వ సినిమాలోకి వచ్చారు కదా మీరు. అంటే మా సోదరుడు ఆల్రెడీ అడిగాడు రాజేష్. కానీ నేను అడిగేది ఏంటంటే మీరు ఈ జర్నీలో సినిమా మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందండి. సినిమా అంటే స్క్రీన్ మీద సినిమా తీయాలన్న సినిమా కోరిక కాకుండా ఒక బిజినెస్గా మీరు ఆలోచిస్తే ఇది మీకు ఇంట్రెస్ట్గా క్రియేట్ చేసిందే, ఇంట్రెస్ట్గా అనిపించిందా? స్టిల్ ఇట్ ఈస్ అంటే ఇట్స్ టఫర్ ఫేస్. ఓకే. ఇప్పటికీ కూడా ఓకే. బికాజ్ ఏంటంటే ఈవెన్ బిజినెస్ అనేది క్యాలిక్యులేషన్స్ మారిపోయినాయి. ఇప్పుడు ఒక సినిమాని కమర్షియల్లీ బిజినెస్ చేసుకోవాలంటే దేర్ ఆర్ సర్టెన్ ఈక్వేషన్స్. ఎక్స్ ఉంటే వై ఉండాలంటారు, వై ఉంటే జెడ్ ఉండాలంటారు. దేర్ ఆర్ టూ మచ్ ఆఫ్ డిఫికల్టీ. సో ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్, ప్యాషనేట్ యాక్టర్స్, ఇండస్ట్రీ గ్రాఫ్ పెరగాలి, పర్సంటేజ్ ఆఫ్ ఫిలిమ్స్ పెరగాలి అని అంటే మై పర్సనల్ ఫీలింగ్, అంటే నేను నేర్చుకున్న పర్సనల్ ఫీలింగ్లో ఇంకా కొంచెం ఫ్రెండ్లీగా, బిజినెస్ ఫ్రెండ్లీగా ఉండగలిగే స్కోప్ క్రియేట్ అవ్వగలిగితే బాగుంటుంది అనేది నా పర్సనల్. ఓకే. అంటే ఈ 2 సినిమాలు 3వ సినిమాకి వచ్చినప్పుడు మీరు కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ తోనే వచ్చారా? Definitely, sir. No, I mean, yeah. అంటే సినిమా క్వాలిటీలో ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదు. బికాజ్ ఎనీథింగ్, అది పెద్దదవని చిన్నదవని,
క్వాలిటీలో సినిమా మేకింగ్ అవుట్పుట్ అనే దాని మీద ఎప్పుడు ఎక్కడ తగ్గకుండా ఇవ్వాలి అనేదే ద బెస్ట్ వీ విల్ గివ్. లేటర్ ఆన్ ఏంటంటే లైక్ ఐ సెడ్ ద ఈక్వేషన్స్ అనేది ఇప్పుడు కొంచెం సెక్యూర్గా జాగ్రత్తగా ప్రికాషనరీగా తీసుకొని ముందుగా. గుడ్ అండి, రియల్లీ ఆల్ ది వెరీ బెస్ట్. Thank you. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఇక్కడ అన్న అమర్దీప్ గారు ఒక నిమిషం. Hi, all the best to all of you. Thank you, sir. We the seniors who don't have any questions to question you because మీరంతా కష్టపడి సినిమా చేస్తుంటారు, ఎంతో హోప్ఫుల్గా చేస్తుంటారు. కానీ వెరీ టిక్లింగ్ టైటిల్ సుమతి శతకం అంటే సుమతి శతకం అనేది ఎన్నెన్నో సుభాష్ గారిని జీవన సంచారం వాళ్ళకి చెప్పినటువంటి శతకం. దాన్ని పోయి ఇంత చక్కగా వెరీ గుడ్ టైరింగ్. కంగ్రాట్స్ ఫర్ దట్. Thank you, sir. సుమతి అనే అమ్మాయి హీరోయిన్ కావటం దాంతో వెరీ గుడ్ టైరింగ్. కంగ్రాచులేషన్స్. Thank you, సినిమాలో చిన్న ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇది ఉంది. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. వీ డోంట్ హ్యావ్ జనరేషన్ యంగర్ జనరేషన్ పీపుల్ వచ్చింది బెటర్. ఇది ఎంగే సార్. ఇది ఎంగే సార్.